దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. చాలా కామన్గా సార్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఈ ఇంటర్ కోర్సుకు సంబంధించి చాలా డౌట్స్ తోటి లేకపోతే చాలా ఫ్యాంటసీస్ తోటి లైఫ్లోకి ఎంటర్ అవుతారు. వెళ్ళిన తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ది టైం దీని మీద చాలా అంటే లేడీస్కి ఒక అభిప్రాయం, మెన్కి ఒక అభిప్రాయం. సంహౌ అంటే ఆ కొత్తలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ ఫస్ట్ డే కనుక ఫెయిల్యూర్ అయితే వాళ్ళ గొడవలు చాలా వరకు కొనసాగుతాయి. డిజాస్టరే నిజం. మీరు అన్నట్టు మూడో రోజో నాలుగో రోజో కూడా విడాకులకి వాళ్ళు ప్రయత్నించేంత వస్తుంది. అసలు అక్కడ నాకు తెలిసి ఇద్దరికీ లోపాలు ఉండవు. కానీ ఇలా వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? అసలు వీటికి సంబంధించి వాళ్ళకున్న డౌట్స్ ఏం క్లియర్ చేసుకోవాలి సార్? మీరు అన్నట్టు ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యారనుకోండి, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత వరకు మనం కరెక్ట్ చేయొచ్చు, చాలా ఈజీ. ఓకే, వాళ్ళని పిలిచి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, ఏదో టాబ్లెట్ ఇవ్వచ్చు, ధైర్యం కోసం వాళ్ళ డౌట్స్ ఏమేమి ఉన్నాయి, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే మూడో రోజు అది కార్యం అవ్వలేదు అనగానే అది ఇంక పెద్ద ఇష్యూ అయిపోతుంది. వాళ్ళ సైడ్ పేరెంట్స్, వీళ్ళ సైడ్ పేరెంట్స్. అసలు మా హాస్పిటల్లో వారానికి ఒక ఇష్యూ ఉంటుంది. వాళ్ళు అంటే రావడం వాళ్ళు వీళ్ళు వచ్చి అరుచుకోవడము, తిట్టుకోవడము అంతా మా హాస్పిటల్ కిందనే పార్కింగ్ ఏరియాలో జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఈ అబ్బాయి పనికిరాడు, మీరు చెక్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేసారు. అంటే ఈ అబ్బాయికి అంతా వాళ్ళే చెప్పేస్తారు, మీరు చెక్ చేసేసి ఇచ్చేసేయండి, మేము డైవర్స్ రెడీ ఉన్నామని. అది కొన్ని కమ్యూనిటీస్లో. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే పెళ్ళి అయ్యి ట్రై చేసి అవ్వదు, అంతే, అక్కడికి అయిపోతుంది, అంతే. నెక్స్ట్ మూమెంట్ ఉండదు, ఇంకేముండదు. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఒకటే ఇంట్లో ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, అప్పుడప్పుడు హగ్ చేసుకుంటారు, అంతే. వెరీ సాడ్ పార్ట్. అంటే ఎప్పుడు వస్తారంటే మా దగ్గరికి 3 years తర్వాత 4 years తర్వాత పిల్లలు కావాలి అన్నప్పుడు ప్రెషర్ క్రియేట్ అయిన ఎందుకు కలవలేదు అంటే ఒకసారి ట్రై చేసాము, కాలేదు, వదిలిపెట్టేసాం. అంటే అంటే ఇల్లిటరేట్స్ అంటాం కదా, అంటే చదువు రాకపోవడం పక్కన పెడితే ఇంత కామన్ ఇష్యూస్ గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే బేసిక్గా తెలుసుకోకపోవడం కాదు, మీరు ఇందాక మనం అన్నట్టు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మెజారిటీ పీపుల్, ఇంట్రెస్ట్ ఉండదు. మీరు అన్నట్టు చెయ్యాలనే క్రేవింగ్, ఆ సెక్స్ చెయ్యాలి అనే తప్పుడు. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఉంటారు, కలలు అంటూ ఉంటారు, నేను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాను, నా సెక్స్ లైఫ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్, వాళ్ళు పెళ్లికి ముందే వచ్చేస్తారు. ఏ కొంచెం డౌట్ ఉన్నా కూడా వచ్చేసి మొత్తం హార్మోన్స్ అన్ని వాళ్ళే చెక్ చేయించుకుంటారు, వస్తారు, సార్ నాకు ఈ హార్మోన్ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా చేయాలి, మనం చెప్తే కూడా పాపం రిలీజియస్గా అన్నీ చేస్తారు. ఎక్సర్సైజ్ చేయమంటే ఎక్సర్సైజ్ చేస్తారు, ఏ ఫుడ్ తినాలి, ఏది తినొద్దు అన్నీ అవాయిడ్ చేస్తారు. ఈ ఎక్స్ట్రీమ్ ఎవరికైతే హార్మోనల్ ఆల్రెడీ ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళకి అసలు ఆ డిజైర్ ఉండదు కలవాలని. సర్ప్రైజింగ్ ఏంటంటే అటు అమ్మాయికి డిజైర్ ఉండదు, అబ్బాయికి డిజైర్ ఉండదు. అంటే వాళ్ళ మీద కూడా ఈ హార్మోనల్ ఇది జరుగుతుంది. సేమ్, అంటే వాళ్ళకు కూడా పీసీఓడి ఎంత కామన్ అయిపోతుంది. సో ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే మీరు అన్నట్టు చెయ్యాలి కానీ చేయలేకపోతున్నారు. సో ఏం చేయాలి? డిజైర్ ఉంది బట్ ఫస్ట్ నైట్ ఫెయిల్ అయిపోయింది. సో రెండోసారి చెయ్యాలంటే అమ్మాయి కోఆపరేట్ చేసి, అమ్మాయి కొంచెం ఏం పర్వాలేదు మనం అన్నట్టు, అంటే ఆ ఇష్యూని అసలు పైకి తీయకుండా సైలెంట్గా ఉందనుకోండి అమ్మాయి, ఈ అబ్బాయి పర్వాలేదు. పొరపాటున అమ్మాయి ఏంటి నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వు డాక్టర్ చూపించుకో అనే మాట వచ్చింది అనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఎప్పుడైతే ఒక ఫీమేల్ పార్ట్నరు క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఈ అబ్బాయి ఎంత నార్మల్గా ఉన్నా కూడా చేయలేడు. ఎందుకంటే అబ్బాయికి ఎగ్జామ్ లాగా అయిపోతుంది. అంటే కలవాలి అనే ఒక అది ఇంకా ఆయనకి ఒక ఎగ్జామో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెమటలు పట్టేయడము అది కామన్. సో రెండోది పేరెంట్స్ దాకా పోయింది అనుకోండి, మీరు అన్నట్టు ఆల్రెడీ గొడవ పడి పేరెంట్స్ దాకా పడితే అది ఇంకా నరకం. అది జనరల్గా అలాంటి మ్యారేజెస్ చాలా వరకు సర్వైవ్ అవ్వవు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేసరికి ఎవరి డెసిషన్ వాళ్ళు తీసేసుకుంటారు. అంటే అమ్మాయి సైడ్ నుంచి, అంటే అది సహజం. ఇప్పుడు మనకు తెలిసిన అమ్మాయి కానీ మన బంధువుల అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి చేయలేకపోతున్నాడు అంటే ఆటోమేటిక్గా ఇదేదో ప్రాబ్లం ఉంది,
దీన్ని ట్రీట్ చేయొచ్చు, ఇదేదో ఇష్యూ పాపము అనే ఆలోచన రాదు. ఎంతసేపు ఉన్నా అరే మన అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, అక్కనో చెల్లెలో వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అంటే ఎంతసేపటికి వాళ్ళకి యాంగిల్ ఆలోచించే విధానము వీళ్ళు ఏదో ఆ అబ్బాయికి ఎప్పుడో ప్రాబ్లం ఉంది, మోసం చేసి చేసేసుకున్నారు అని, ఆ అబ్బాయి అలాంటోడేమో ఇలాంటోడేమో అనే విషయాల మీదే ఉండి ఇంకా ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఇప్పుడైతే ఏమైంది డైవర్స్ ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేయొచ్చు. వాళ్ళకు మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ ట్రీటబుల్ ఇష్యూస్, చాలా మైనర్ ఇష్యూస్ అంటే మాతో కామన్ చెప్తారు. అయితే ఒక 3 రోజులు టైం ఇస్తాము చేయమని చెప్పండి. అలా 3 రోజులు టైం ఇచ్చి అందరూ ఇంట్లో బయట వెయిట్ చేసి అవుతుందా లేదా అంటే ఆ టెన్షన్ ఇంకా ఎక్కువ, ఏ మగాడు చేయలేడు. అంతే కదండి, అది ఏదో ప్లెజర్తో సెక్స్ అనేది ప్లెజర్తో కావాలి, వెనకాల ప్రెషర్తో పెడితే కాదు. ఇంకో విషయం కూడా అంతే, ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తుంటారు కదా, గైనకాలజిస్టులు ఏం చెప్తారు, అమ్మ మీకు ఇది ఫర్టైల్ డేస్, మీరు కలవాలి, ఈ వారంలో మీరు కలవాలి, రోజు కలవాలి. కొన్నిసార్లు కొంతమంది తెలుసో తెలియకో అంటే అది పొరపాటున వింటారో, పొరపాటున ఆ 2 రోజులు మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 times కలవాలి. ఒక 7 రోజుల పాటు మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్గా కలవడం అనేది ఇట్స్ ఏ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ. ఆఫీస్ ప్రెజర్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, మార్నింగ్ వైఫ్కి ఏంటంటే ఆ టైంలో మేడం కలవమనింది, డాక్టర్ కలవమన్నారు, సో మేము కలవాలి, నువ్వు ఎందుకు మీరు చేయట్లేదు అంటే ఇది కూడా డ్యామేజ్ చేస్తుంది ఒక విధమైన. ఖచ్చితంగా అబ్బాయికి మాకు కామన్ గా చెప్పేది ఏంటంటే, సార్ ఏదో 1 day 2 day కలవగలుగుతున్నాము, మా వైఫ్ మార్నింగ్ ఈవినింగ్ కలిస్తేనే పిల్లలు పుడతారన్నారు, సో ఇప్పుడు నాకు 2 రోజుల తర్వాత నాకు అసలు ఆ డిజైర్ రావట్లేదు, నాకు చెయ్యాలంటే వీలు కూడా కావట్లేదు అని వస్తారు. బేసిక్గా ఇవి ఎందుకంటే కొన్ని మిత్స్ ఎవరో చెప్పింటారు, మీరు రోజుకు 2 సార్లు కలిస్తేనే పిల్లలు పుడతారు, 3 సార్లు కలిస్తేనే పిల్లలు పుడతారని ఆ మిత్స్ని మనసుకి ఎక్కించుకుంటే అవన్నీ అవుతాయి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో జనరల్గా ఏంటంటే అలా ఉన్నప్పుడు వీళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడతారు. సో అవి అంటే ఈ ట్యాబ్లెట్స్ వాడడం ఓకే, వితౌట్ సర్జన్స్ కానీ డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి వాడడం అంటే ఏ స్థాయి వరకు వాడచ్చు, అసలు అవి వాడితే జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి? కామన్ సినారియో మీకు తెలుసో లేదో, ఇండియాలో సిలినాఫిల్ సిట్రేట్ అంటే వయగ్రా అనేది యాక్చువల్ ఒక బ్రాండ్ నేమ్, ఫేమస్ బ్రాండ్, దాన్ని మనం సిలినాఫిల్ అంటాం. ఆ సిలినాఫిల్ సిట్రేట్ మార్కెట్ ఎంత ఉందంటే 3,000 crores ఆ ఒక్క టాబ్లెట్కి. 3,000 crores. అండ్ వాటిల్లో ఓన్లీ 10% డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసింది, మిగతాదంతా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం. మెజారిటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ అసలు డాక్టర్స్కి ఆ బ్రాండ్ పేరు కూడా తెలిసింది, అవి ఓన్లీ ఫార్మాలో ఉంటాయి, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తారు. ఎవరికి వెళ్ళి నాకు ప్రాబ్లం ఉంది, అది షెడ్యూల్ H డ్రగ్లో ఉంటుంది సిరీస్లో, అది యాక్చువల్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. కానీ మెజారిటీ ఫార్మసీస్లో అది ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇచ్చేస్తారు. మాకు ప్రాబ్లం ఏంటంటే, మాకే కాదు ఒక మేల్కి, ఇప్పుడు ఒక అబ్బాయి చేయలేకపోతున్నాడు, మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు కలవలేకపోయాడు, 2వ రోజు ట్రై చేశాడు కుదరలేదు, 3వ రోజు ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఊర్లో డాక్టర్ అయితే ఇంకా సిగ్గు, ఎందుకంటే ఊర్లో డాక్టర్ ఉంటారు, కాంపౌండర్ ఉంటారు, అందరూ తెలిసిన వాళ్ళే. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే డాక్టర్, కాంపౌండర్ అందరూ, అంటే చిన్న ఊర్లలో మీకు తెలిసే ఉంటుంది కదా, సపరేట్ ప్రైవసీ అంటూ ఉండదు, ఒకటే రూమ్ లో అందరూ నర్సు డాక్టర్ అందరూ ఉంటారు, చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడ. సో కామన్ గా లైన్ గా పేషెంట్స్ కూర్చో ఉంటారు, ఒకరు లేచి వెళ్ళిపోతుంటారు, ఇంకొని చూస్తుంటారు, సో చెప్పుకోవడానికి సిగ్గు. సో వీళ్ళు కామన్ గా చేసేది ఏంటంటే వెళ్ళిపోయి మెడికల్ స్టోర్ లో తీసుకుంటారు. మెడికల్ స్టోర్ లో తీసుకున్నప్పుడు అబ్బాయి తీసుకున్న వెంటనే సక్సెస్ అయ్యాడు అనుకోండి, దానికి సైకలాజికల్, ఈరోజు తీసుకొని కలిశాడు, నెక్స్ట్ డే తీసుకోకుండా కలిశాడు అనుకోండి, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఆ చెయ్యాలి అన్న దానికన్నా నిన్న టాబ్లెట్ తీసుకుని కలిశాను, ఈ రోజు నేను టాబ్లెట్ వేసుకోలేదు కదా, చేయగలుగుతానా లేదా అంటే బేసిక్ గా తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం. సో అప్పుడు ఏం చేస్తాడు, 3వ రోజు ఇంకా టాబ్లెట్ లేకుండా కలవడానికి ట్రై చేయడు, అండ్ అడిక్షన్. ఇంకా రోజు అంటే లైఫ్ లాంగ్ కలవాలి అంటే టాబ్లెట్ కొనుక్కోవాలి, టాబ్లెట్ టైం చూసుకోవాలి. సో ఇంటికి చాలా మంది
ఇంటికి వెళ్ళే ముందు టైం చూసుకొని టాబ్లెట్ వేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వెంటనే టాబ్లెట్ వేసుకోవడానికి కుదరదు కాబట్టి.